ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ పోస్ట్ మ్యాచ్ లో మాట్లాడుతూ ఇలా అన్నాడు. మొదటి కొన్ని ఓవర్ల వరకు పిచ్ బ్యాటింగ్ కు బాగుంది. మనం షాట్లు ఎంచుకునే విషయంలో ఇంకాస్త తెలివిగా ఉండాలి. ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ కి క్రెడిట్ ఇవ్వాలి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ ని మొదట్లోనే అవుట్ చేయాలి. లేదంటే ఒక్కసారిగా మ్యాచ్ ని మొత్తం మలుపు తిప్పుతాడు తను. ఒక్కసారి విరాట్ కోహ్లీ సెట్ అయితే చాలా ప్రమాదకరంగా మారుతాడు. ఈ మ్యాచ్ కూడా విరాట్ కోహ్లీ వల్లే చేజారిపోయింది. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఒక్కసారి సెట్ అయితే వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. ఆర్సీబీ కూడా బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, ఫీల్డింగ్ లో చాలా బాగా ప్రదర్శన చేశారు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది ఐపీఎల్ కాబట్టి కొన్నిసార్లు నర్వస్ కూడా అవ్వాల్సి వస్తుంది. ఇక ముందున్న మ్యాచ్లు గెలిస్తే టోర్నమెంట్ లో మాకు మంచి స్థానం వస్తుంది. ఈ మ్యాచ్ లో చేసిన తప్పుల్ని నెక్స్ట్ మ్యాచ్ లో జరగకుండా చూస్తామని చెప్పాడు. ఫిల్ సాల్ట్ ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఆ క్యాచ్ వల్ల ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా చాలా బాగా ఆడాడు. 36 బంతుల్లో 80 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. చాలా ఫాస్ట్ గా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు ఇషాన్ కిషన్. కానీ చివరికి ఒక సూపర్ క్యాచ్ వల్ల అవుట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా తన బ్యాట్ నుండి మంచి నాక్నే ఇచ్చాడు ఇషాన్ కిషన్. క్రికెట్ లో గెలుపు ఓటములు అనేవి సహజం. నెక్స్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎస్ఆర్హెచ్ డేంజరస్ బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కూడా ఈ మ్యాచ్ లో పర్ఫామ్ చేయలేకపోయారు. ఆర్సీబీ కరెక్ట్ గా ప్లాన్ చేసి పవర్ ప్లేలోనే వీళ్ళందరి వికెట్స్ ని తీసింది. ఇక్కడే ఆర్సీబీ మ్యాచ్ ని గెలిచేసింది. ఒకవైపు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ సంతోషంతో ఉన్నారు. మరోవైపు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ బాధతో ఉన్నారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చాలా తప్పులు చేసింది. ఆ తప్పుల్ని నెక్స్ట్ మ్యాచ్ లో సరి చేసుకోకపోతే మళ్ళీ గెలవడం కష్టం. ఎస్ఆర్హెచ్ లో ప్యాట్ కమిన్స్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. ఇక ఆర్సీబీ తన హోమ్ గ్రౌండ్ లో ఎంత డేంజరస్ గా ఆడుతుందో మనందరికీ తెలుసు. ఎస్ఆర్హెచ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియజేయండి. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఎలాంటి తప్పులు చేసింది, నెక్స్ట్ మ్యాచ్ లో ఎలాంటి తప్పులు చేయకూడదో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.